హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూడండి, మా అబ్బాయి అమ్మ మన దగ్గర ఉన్న మొక్కలు వీడియో చేద్దామని చెప్తున్నాడు. ఇది మరో మొక్క అండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ డ్రాగన్ మొక్క కనిపిస్తుంది కదా, ఇది పచ్చిమిర్చి. చాలా పచ్చిమిర్చి వచ్చేయండి, ఇంట్లో మేము యూజ్ చేసాం చాలా వరకు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దానిమ్మ మొక్క అండి. ఇవి పచ్చిమిర్చి పువ్వులు వచ్చినాయి. ఇంకా చాలా కాయలు మేము కట్ చేసుకున్నాం అండి. ఇదిగోండి ఇంకా అలా చూసుకున్నట్లయితే ఇది దానిమ్మ మొక్క అండి, కనిపిస్తుంది కదా, దానికి చిన్న మొగ్గ వచ్చింది, కాయ కూడా వచ్చిందండి. దానిమ్మ మొక్కకి ఇటువైపు చూసుకుంటే కనిపిస్తుంది, చిన్న కాయ వచ్చింది. చాలాసార్లు పూత వచ్చి కొంచెం రాలిపోయిందండి. ఇదిగోండి ఈసారి మరలా బాగా వస్తుంది. అదిగోండి కనిపిస్తుంది కదా, ఇదంతా దానిమ్మ చెట్టు. ఇదిగోండి ఇదంతా కూడా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది రామఫలం అండి, చాలా హైట్ పెరిగింది. ఇప్పుడిప్పుడే కొంచెం పువ్వులు వస్తున్నాయి. కొంచెం ఇలా వెళ్తే కనుక ముందుకి ఇది మా ఫ్రంట్ గేట్ వ్యూ అండి. ఇక్కడ మొక్క కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ పువ్వులతో. ఇందులోని చాలా రకాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటుందండి మొక్క. నెక్స్ట్ ఇదిగోండి, ఇది జామ చెట్టు. జామ చెట్టు కదగండి, అక్కడ కాయ కూడా కనిపిస్తుంది, ఇప్పుడే వచ్చింది కాయ అది ఈ మధ్య. ఇంకెక్కడ చూస్తే కనుక నల్లేరు కాడ కనిపిస్తుంది కదండి, నల్లేరు కాడ దానికని తిప్పతీగ కూడా అల్లుకుంది. నల్లేరు కాడ పచ్చడి చాలా మంచిదండి హెల్త్కి. నెక్స్ట్ ఇదిగోండి కుండీలో కూడా డ్రాగన్ ఉంది. కొంచెం కలా ముందుకెళ్తే కనుక ఇదిగోండి తులసి. ఇదేమో వంకాయ మొక్క అండి, వంగ మొక్క. చాలా కాయలు మేము కట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడేమో పచ్చిమిర్చి మొక్కలండి, ఇవన్నీ కూడా పచ్చిమిరపకాయలు. ఇదేమో కరివేపాకు మొక్క అండి. ఇదేమో మామిడి చెట్టు. ఇదిగోండి మేము తిని పడేసిన టెంకేస్తే వచ్చిందండి, అదేమో సీతాఫలం మొక్క కనిపిస్తుంది కదా చెట్టు. ఇక్కడ కింద ఉన్నది అలోవెరా మొక్క అండి. మళ్ళీ మనం కొంచెం అలా ముందుకు వెళ్ళిపోతే కనుక ఇదిగోండి మా ఫ్రంట్ గేట్, ఇది ఇంటి ముందున్న గేట్ అండి. ఇంక ఇలా ముందుకు వెళ్తే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా రణపాల మొక్క. కిడ్నీ స్టోన్స్కి కూడా చాలా మంచిది అంటారండి. ఇదిగోండి కరివేపాకు. ఇది ఇన్సులిన్ మొక్క అండి ఇది. నెక్స్ట్ ఇది పసుపు మొక్క చిన్న కుండీలో కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇదంతా ఇన్సులిన్ మొక్కే. ఇది అల్లం మొక్క అండి, చిన్న అల్లం మొక్క నాటితే అది వచ్చిందనమాట. ఇదేమో ఆక్సిజన్ ప్లాంట్. ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీని పక్కనేమో పసుపు అండి, అది గోంగూర మొక్క కూడా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది క్రోటనం అండి, ఇది ఒక ఫంక్షన్లో మాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఇంకా అలా గోడ మీద పెట్టేసాం అనమాట. ఇదేమో తమలపాకు మొక్క అండి, చిన్నది వేస్తే అదంతా ఇలా గోడ అంతా అల్లుకుందనమాట. ఇదిగోండి చూడండి ఇక్కడ చాలా మంచిదండి రోజుకి ఒక తమలపాకు తినడం. ఇదిగోండి ఇక్కడేమో మందార మొక్క, ఒక స్టెమ్ వేస్తే దానికి వచ్చింది. ఇది నారింజ అండి. కలా మా ఇంటి బ్యాక్ సైడ్కి అలా వెళ్తే కనుక ఇదిగోండి లాంగ్ చెట్టు కనిపిస్తుంది కదా, ఇదేం బొప్పాయి ట్రీ అండి. కాయలు బహుశా కనిపించకపోవచ్చు, చాలా ఉన్నాయండి. అక్కడ ఇంకో చెట్టు పడిపోయిందండి, కాయలు బరువుకి మొత్తం చెట్టు బలం లేక కింద పడిపోయింది. ఇంక ఇదంతా మా ఇంటి దగ్గర వరండా అండి ఇదంతా. మా చిన్న అబ్బాయి ఇక్కడ సైకిల్ తొక్కుతున్నాడు, నాకు వీడియో తీయమ్మని అడుగుతున్నాడు. సో సెకండ్ సాటర్డే కదండి, స్కూల్ కూడా లేదు, హాలిడే. ఇంటి దగ్గర ఆడుకుంటున్నారనమాట. పిల్లలు ఉంటే మనకి ఏ పని అవ్వదు కదండి, ఇంకంతా లేటే. ఇదిగోండి ఇక్కడ సోనీ ఉంది, ఆడుకుంటుంది మా క్యాట్. అది కూడా అక్కడే ఉందన్నమాట. మా పెద్ద అబ్బాయి ఆడిస్తున్నట్టు వచ్చి అదిగోండి అలా పడుకొని ఆడుకుంటుంది. దానిపైన షర్ట్ వేస్తే ఆడుతుంది అనమాట. ఇదిగోండి మా చిన్న అబ్బాయి సైకిల్ తొక్కుంటున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.